గాంధీనగర్ రామలింగేశ్వర ఆలయంలో ఈ రోజు రాత్రి 3:20 హమీద్ ఖాజా అనే ఇద్దరు వ్యక్తులు శివుడి విగ్రహంపై బూటుకాలు పెట్టి అవమానించి యావత్ హిందూ సమాజాన్ని గాయపరిచారు. ఆ ఇద్దరు నిందితులను వదిలిపెట్టేది లేదు అని, దీనికి పూర్తి బాధ్యత ప్రభుత్వమే వహించాలని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఈటల రాజేందర్ హెచ్చరించారు. హైదరాబాద్ చుట్టుపక్కల పదుల సంఖ్యలో దేవాలయం మీద దాడి జరుగుతూ ఉంది. ఈ దాడి సైకోలు చేసినట్టుగా, శాడిస్టులు చేసినట్టుగా, దొంగలు చేసినట్టుగా ప్రభుత్వం చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ ఉంది. మేము ఎప్పుడైతే ముత్యాలమ్మ ఆలయం మీద జరిగిన దాడి సైకోలు చేసింది కాదు, శాడిస్ట్ చేసింది కాదు, ఇంటెన్షనల్గా హిందువుల మనోభావాలను గాయపరుస్తూ ఉన్నారు. ఈ దాడి హిందువుల సనాతన ధర్మం మీద జరిగిన దాడిగా మీరు భావించాలి. ఇలాంటి కన్నా పునరావృతం అయితే జరిగే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించవలసి ఉంటుందని చెప్పి ఆ రోజు హెచ్చరిక చేయడం జరిగింది. ఆ రోజు ప్రభుత్వం మాతో చర్చలు జరిపి ఇలాంటి పునరావృతం కాకుండా చూస్తా అని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. కానీ మళ్ళీ ఇవాళ ఇక్కడ